నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. మీకు మెడికల్ ఆస్ట్రాలజీ గురించి చెప్తున్నాను. గతంలో చాలా వీడియోలు మెడికల్ ఆస్ట్రాలజీ గురించి చెప్పాను. ఈ వీడియోలో కూడా మనము మెడికల్ ఆస్ట్రాలజీలో ఏ గ్రహాల కలయిక వలన మనకు క్షయరోగం వస్తుంది అని తెలుసుకోవచ్చు. ఈ క్షయరోగం అనేది మనిషిని క్షీణింపజేస్తుంది. ఇది అంటువ్యాధి. కుటుంబంలో ఒకరికి వస్తే అందరికీ అంటుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ క్షయరోగంతో మనిషి దినదినము క్షీణించిపోతాడు. ఇప్పట్లో అయితే చాలా మందులు వచ్చాయి, వీటికి బాగు చేసుకోవచ్చు. అయితే ఈ క్షయరోగము అనేది మన జాతకంలో వచ్చే అవకాశం ఉందా లేదా అనేది జాతకం చూసి ఎలా చెప్పచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. దీనికి అనేకమైన కారణాలు ఉంటాయి. నేనైతే ఇక్కడ 3 కారణాలు మీకు తెలియజేస్తాను. ఈ 3 కారణాల్లో ఏది ఉన్నా కానీ ఆ వ్యక్తికి క్షయరోగం వస్తుందని చెప్పచ్చు. మొదటిది, జాతక చక్రంలో ఆ వ్యక్తికి లగ్నంలో మాంది అనే గ్రహం వస్తుంది. ఇది మీకు సాఫ్ట్వేర్లో మాంది అని కొట్టుకుంటే వస్తుంది. మాంది గ్రహం ఉండి లగ్నంలో 6వ స్థానంలో రాహు ఉండి లగ్నాధిపతి 8వ స్థానంలో ఉంటే, మరి ఒక తూర్పు చెప్తాను వినండి. లగ్నంలో మాంది గ్రహం ఉండి రాహు 6వ స్థానంలో ఉండి లగ్నాధిపతి 8లో ఉంటే, ఆ జాతకునికి తన 26వ సంవత్సరము, తనకి 26 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆ జాతకునికి క్షయరోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మొదటిది. రెండో కాంబినేషన్ కూడా చెప్తా చూడండి. జాతక చక్రంలో కుజుడు బుధుడు కలిసి ఉండి, ఇది 6వ స్థానంలో కలిసి ఉండాలి. కుజుడు బుధుడు 6వ స్థానంలో కలిసి ఉండి వాటి మీద చంద్ర శుక్రుల దృష్టి ఉంటే, మరొక తొరి ఈ 2 కాంబినేషన్ చెప్తా చూడండి. బుధుడు కుజుడు 6వ స్థానంలో, లగ్నం నుండి 6వ స్థానంలో కలిసి ఉండి వాటి మీద చంద్రశుక్రులు ఇద్దరి దృష్టి ఉండాలి. చంద్రశుక్రుల దృష్టి ఉంటే, లేదా కుజుడు బుధుడు షష్ఠ్యాంశలో, క్రూర షష్ఠ్యాంశలో ఉన్న ఆ వ్యక్తికి క్షయరోగంతో బాధపడే అవకాశం ఉంటుంది. క్రూర షష్ఠాంశంలో ఉన్న ఆ జాతకుడు క్షయరోగంతో బాధపడతాడు. మూడో కారణం, ఇక్కడ 6వ స్థానంలో కుజుడు శని కలిసి ఉండి, కుజుడు శని 6వ స్థానంలో కలిసి ఉండి వాటి మీద రాహువు రవి దృష్టి ఉన్న, వాటి మీద రాహువు రవి దృష్టి ఉన్న, మరొక్క చెప్తున్నాను చూడండి. 6వ స్థానంలో శని కుజులు కలిసి ఉండి వాటి మీద రవి రాహు దృష్టి ఉంటే, రవి రాహు దృష్టి ఉంటే, శుభదృష్టి లేకుండా ఉంటే కనుక అటువంటి జాతకునికి కూడా క్షయరోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 3 కాంబినేషన్లో ఏది ఉన్నా ఆ వ్యక్తి క్షయరోగంతో బాధపడతాడు. ఇప్పట్లో అంటే చాలా వైద్యాలు ఉన్నాయి, బాగు చేయించుకోవచ్చు. ఒకవేళ అలాంటి కాంబినేషన్ ఉంటే, మీకు ఎక్కువగా దగ్గు కానీ ఇలాంటివి బలహీనమైపోతా అంటే, మీరు ఒక తూరు డాక్టర్ను పరీక్ష చేయించుకొని తగిన మందులు వాడితే బాగు చేసుకోవచ్చు. అది ముదిరిపోకనే వైద్యం తీసుకుంటే చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి ఇంకా అనేకమైన వీడియోలు మేము తర్వాత వీడియోలలో కూడా పెడుతున్నాము.
మీకు మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఇలాంటి విషయాలు చాలా తెలుస్తాయి మీకు. మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం కానీ వాస్తు కానీ నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ జాతక పరిశీలన కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. జ్యోతిష్యానికి సంబంధించిన పుస్తకాల కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. నమస్తే.